హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 19. డోర్ తీసిన అక్షర ఎదురుగా లగేజ్తో కనిపించిన లాస్యని చూసి షాక్ అయింది. హే డార్లింగ్, ఏం చేస్తున్నావు అని నవ్వుతూ పలకరించింది లాస్య. దాంతో ఇబ్బందిగా నవ్విన అక్షర మౌనంగా చూసింది. అక్షరను పక్కకు నెట్టుకొని లగేజ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తూనే, ఆ క్రేజీ ఓల్డ్ మ్యాన్ వెళ్ళిపోయాడా అని అడిగింది లాస్య. దాంతో నుదురు చిట్లించి లాస్య వైపు చూసింది అక్షర. వెళ్ళాడని ఇన్ఫర్మేషన్ వచ్చాకే వచ్చానులే అని నవ్వుతూ, రేవతి, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి అని చెబుతూనే స్టెప్స్ పైకి ఎక్కి డైరెక్ట్గా విక్రమ్ రూమ్లోకి వెళ్ళింది లాస్య. రేవతి లాస్య కోసం కాఫీ కలిపి అక్షర దగ్గరికి వచ్చి, మేడం, లాస్య మేడం అంటూ ఇబ్బందిగా చూసింది. కాఫీ అడిగింది కదా, ఇచ్చిరండి అని కూల్గా చెప్పింది అక్షర. సరే అన్నట్లు తలూపి పైకి వెళ్ళింది రేవతి. కింద హాల్లోనే కూర్చున్న అక్షర్కి ఆమె రావడం ఇబ్బందిగా ఉంది. కానీ ఏ హక్కుతో ఆమెను ఆపాలో అర్థం కాక సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. మరోవైపు రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వరుణ్ తన రూమ్లో కూర్చొని ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. బయట అతని కోసం వెయిట్ చేస్తున్న వేణుకి అతని బాధ అర్థమవుతుంది. కానీ అతను ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అక్షర, నన్ను వదిలేసి అలా ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇన్నేళ్ళు నిన్నెంత బాగా చూసుకున్నాను, కానీ నన్ను కాదని ఆ విక్రమ్తో ఎలా వెళ్ళావు అని ఆలోచిస్తూనే ఆపకుండా డ్రింక్ చేస్తూ ఉన్నాడు వరుణ్. ఇంతలో బయట ఉన్న వేణు మొబైల్ రింగ్ అయింది. చూస్తే రితిక నుండి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేశాడు వేణు. మీ సార్ ఎక్కడున్నారు? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారండి అని అడిగింది రితిక. సార్ ఇంట్లోనే ఉన్నారు మేడం, కొంచెం అప్సెట్గా ఉన్నారు, సో అంటూ ఆగిపోయాడు వేణు. అప్సెట్గా ఉన్నాడా? ఎందుకు అని కంగారుగా అడిగింది రితిక. ఈరోజు అక్షర మేడం పెళ్ళి విక్రమ్ సార్తో అయిపోయింది కదా మేడం అని చెప్పాడు వేణు. అది విని లోపలే చిరాకు పడిన రితిక, సరే నేను వస్తున్నాను, వచ్చే వరకు తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కాల్ కట్ చేసి వరుణ్ ఇంటికి బయలుదేరింది. వెంటనే వేణు లోపలికి వెళ్ళి, సార్, రితిక మేడం వస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడు తనెందుకు వస్తుంది? నాకిప్పుడు తనను కలిసే మూడ్ లేదు. తను వస్తే నేను బయటకు వెళ్ళానని చెప్పి పంపించేసేయి అని చెప్పాడు వరుణ్. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వేణు. కాసేపటికి రితిక వచ్చేసింది. ఆమెను చూస్తూనే, సార్ బయటికి వెళ్ళారు మేడం అని చిన్నగా చెప్పాడు వేణు. దాంతో అతన్ని పైనుండి కింది వరకు చూసి, ఏంటి జోక్ చేస్తున్నావా? నువ్వు లేకుండా మీ సారు ఎక్కడికి వెళ్ళరని నాకు తెలుసు, కానీ నిజం చెప్పు అని అడిగింది రితిక. ఆ మాటతో కళ్ళతోనే పైన రూమ్ వైపు చూపించాడు వేణు. సరే, ఇక నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్పింది రితిక. ఓకే మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేణు. రితిక డైరెక్ట్గా వరుణ్ రూమ్కి వెళ్ళింది. అప్పటికే డ్రింక్ ఎక్కువైన వరుణ్ బెడ్పై అలాగే అడ్డదిడ్డంగా పడుకున్నాడు. అతన్ని అలా చూసిన రితిక, నేను నీతో నా ఫ్యూచర్ అంతా ఊహించుకుంటుంటే నువ్వు మరొక అమ్మాయి కోసం బాధపడుతున్నావా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ వరుణ్. ఇక నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తాను అంటూ వరుణ్ను బెడ్పై జాగ్రత్తగా పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి అతనిపై వాలిపోయింది రితిక. మరోవైపు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు విక్రమ్. అతని వెనకే హేమంత్ కూడా వచ్చాడు. హాల్లోనే కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్న అక్షరను చూసి ఆమె ముఖంపై చిటికి వేశాడు విక్రమ్. దాంతో ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూసిన అక్షర వెంటనే లేచి, హో, మీరు వచ్చేసారా అని ఫేక్ స్మైల్తో అడిగింది. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం అని అడిగాడు విక్రమ్. నథింగ్, ఐఎమ్ ఫైన్ అని చెప్పింది అక్షర. ఇంతలో విక్రమ్ అని పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకుంది లాస్య. దాంతో అక్షర 2 అడుగులు వెనక్కి వేసింది. మెల్లగా లాస్యను వదిలించుకున్న విక్రమ్, నువ్వేంటి లాస్య ఇక్కడున్నావు అని అడిగాడు. మీ తాతయ్య వెళ్ళిపోయారు కదా, సో వచ్చేశాను అని చెప్పింది లాస్య. నాకు ఒక మాట చెప్పాలి కదా, అయినా ఇక్కడ నువ్వెలా ఉంటావు అని అడిగాడు విక్రమ్. అదేంటి, నేనెందుకు ఉండకూడదు? నీకు జరిగింది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్. మీరిద్దరూ ఎలాగూ ఫిజికల్ రిలేషన్ కూడా పెట్టుకోవడం లేదు. అలాంటప్పుడు నేనుంటే ఏమవుతుంది అని
సింపుల్గా భుజాలు ఎగరేస్తూ అడిగింది లాస్య. వాళ్ళ మాటలు వింటున్న అక్షరకి ఏదో అనీజీగా అనిపించింది. దాంతో తన రూమ్కి వెళ్ళడం కోసం స్టెప్స్ వైపు అడుగులు వేసింది. అక్షర, డిన్నర్ చేశాక వెళ్ళు అని వెనక నుంచే చెప్పాడు విక్రమ్. దాంతో ఒక క్షణం ఆగి, మీరు తినండి విక్రమ్, నేను తర్వాత తింటాను అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. పైన విక్రమ్ రూము ఎదురుగా పెళ్లిలో కట్టుకొని ఉన్న చీర, ఆర్నమెంట్స్, పూలదండ అన్నీ గదిలో నుండి బయటికి కింద విసిరేసినట్లు పడేసి ఉన్నాయి. వాటిని చూడగానే అక్షర మనసు గాయపడినట్లు అనిపించడంతో వాటిని కింద విసిరేసింది ఎవరో ఇట్టే అర్థం చేసుకొని సైలెంట్గా తన థింగ్స్ అన్నింటినీ తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది అక్షర. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఇన్ని రోజులు మనం అనుకున్నట్లు దూరంగానే ఉన్నావు, మరి ఇప్పుడేంటి డైరెక్ట్గా ఇంట్లో ఉండడానికి వచ్చేసావు అని అడుగుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు విక్రమ్. చెప్పాను కదా, నాకు నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అని సింపుల్గా చెప్పింది లాస్య. కమాన్ లాస్య, నీ థింకింగ్ ఏంటో అర్థం చేసుకోలేని కిడ్డుని కాదు నేను అని గంభీరంగా అన్నాడు విక్రమ్. ఆ మాటతో ఇక ఓపెన్ అయిపోతూ, ఓకే, నీకు అర్థమైంది కదా, ఇన్ని రోజులు అంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు, నా గురించి ఆలోచిస్తూ ఉంటావని అనుకుంటాను. కానీ ఈరోజు నీ పక్కన మరో అమ్మాయి ఉంది, అది కూడా నీ భార్య స్థానంలో ఉంది. నువ్వు తనకి అట్రాక్ట్ అవుతావని నేను అనుకోవడంలో తప్పులేదు కదా అని కళ్ళెగరేస్తూ అడిగింది లాస్య. దాంతో చిన్న స్మైల్ ఇచ్చిన విక్రమ్, నేను అంత వీక్ కాదులే, ఒకవేళ వీక్ అయి ఉంటే మన మధ్య ఈ గ్యాప్ ఉండేది కాదు అని చెప్పాడు విక్రమ్. గ్యాప్ అనేది హద్దుల్ని బట్టి వచ్చింది విక్రమ్. మన ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు కాబట్టి నువ్వు నన్ను టచ్ చేయలేదు. కానీ అన్ని హద్దులను చెరిపేసేది మ్యారేజ్ అనే రిలేషన్ అని చెప్పింది లాస్య. అయితే ఇప్పుడు మా మీద అనుమానంతో ఇక్కడ సెటిల్ అయ్యావన్నమాట అని అడిగాడు విక్రమ్. అఫ్ కోర్స్ విక్రమ్, అందుకే వచ్చాను అని చెప్పింది లాస్య. మరి అక్కడ నీ కంపెనీ ప్రాజెక్ట్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు అని అడిగాడు విక్రమ్. అదంతా చూసుకోవడానికి మా డాడీ మా బ్రదర్ ఉన్నారు కదా, నేను ఇక్కడి నుంచే మానిటర్ చేస్తాను అని చెప్పింది లాస్య. ఇలా ఎన్ని రోజులు అని అడిగాడు విక్రమ్. మీ ఇద్దరి మీద నాకు పూర్తి నమ్మకం కుదిరే వరకు ఇంతే. పద పద, ఇప్పటికే చాలా క్వశ్చన్స్ వేశావు, ఇక్కడ డిన్నర్ చేద్దాం అని అంది లాస్య. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, వెయిట్ అంటూ రూమ్లోకి వెళ్ళిన విక్రమ్ 10 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. అతన్ని చూస్తూనే, రేవతి, డిన్నర్ సర్వ్ చేయి అని అరిచింది లాస్య. గివ్ సమ్ రెస్పెక్ట్ లాస్య, షీ ఈజ్ ఎల్డర్ దెన్ అస్ అని అన్నాడు విక్రమ్. విక్రమ్, షీ ఈజ్ జస్ట్ ఏ వర్కర్, తనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని సీరియస్గానే చెప్పి వెళ్ళి చైర్లో కూర్చుంది లాస్య. రేవతి మౌనంగా వాళ్ళిద్దరికీ వడ్డించడంతో ఇద్దరూ డిన్నర్ కంప్లీట్ చేశారు. విక్కీ, అలా సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని హ్యాండ్ను నాప్కిన్తో తుడుచుకుంటూ అడిగింది లాస్య. వాట్, ఇప్పుడు లాంగ్ డ్రైవా? నో వే అని చెప్పాడు విక్రమ్. అబ్బా, పెళ్ళవగానే నువ్వు పెద్ద ఓల్డ్ మ్యాన్లా బిహేవ్ చేస్తున్నావేంటి? ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్తే ఏమవుతుందట అని అడిగింది లాస్య. యాక్చువల్లీ నీకేమీ అవదేమో, జెట్ లాగ్ వల్ల నిద్ర రాక అలా మాట్లాడుతున్నావు. బట్ నాకు ఎర్లీ మార్నింగ్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పర్ఫెక్ట్గా అటెండ్ అవ్వాలంటే ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి అని చెప్పి ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్. దాంతో లాస్య కూడా అతని వెనకే రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది. విక్రమ్ గిర్రును వెనక్కి తిరిగి, నువ్వేంటి ఈ రూమ్లోకి వచ్చావు అని నుదురు చెట్లిస్తూ అడిగాడు. నేను కూడా నీతో పాటు ఇదే రూమ్లో ఉంటాను అని సింపుల్గా చెప్పింది లాస్య. స్టాప్ ఇట్ లాస్య, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వేరే రూమ్లోకి వెళ్ళు అని చెప్పాడు విక్రమ్. ఉంటే ఏమైంది, ఇందాకే కదా నువ్వు అంత వీక్ కాదన్నావు, అలాంటప్పుడు నేనుంటే మాత్రం వచ్చిన ప్రాబ్లం ఏంటి అని కళ్ళెగరేస్తూ అడిగింది లాస్య. ఇలాంటి డామినేటింగ్ డైలాగ్స్ నా దగ్గర వద్దు లాస్య, నువ్వు రూమ్లో నుంచి వెళ్తావా లేదా అని అడిగాడు విక్రమ్. నో విక్రమ్, నాకు ఈ రూమ్ బాగా నచ్చింది, నేను ఈ రూమ్లోనే ఉంటాను అని మొండిగా చెప్పింది లాస్య. నువ్విలా చెబితే వినవు, పద అంటూ ఆ రూమ్లో ఉన్న లాస్య ట్రాలీ బ్యాగ్ను ఒక చేత్తో, లాస్యను మరో చేత్తో పట్టుకున్న విక్రమ్ డోర్ ఓపెన్ చేసి లాస్యని ట్రాలీ బ్యాగ్ని బయటకు పెట్టి డోర్ క్లోజ్ చేశాడు. దాంతో కోపంగా కాలు నేలకేసి కొట్టింది లాస్య. సరిగ్గా అదే సమయంలో
తన రూమ్ నుండి బయటికి వచ్చిన అక్షర అది చూసింది. ఎందుకో విక్రమ్ అలా లాస్యను తన లగేజ్ బయటకు పెట్టేసరికి అక్షరకు తెలియకుండానే ఒక రిలీఫ్ వచ్చేసింది. అప్పుడే అక్షరను చూసిన లాస్య, ఇది బయటే ఉందేంటి? విక్రమ్ నన్ను బయటికి నెట్టడం చూసేసిందా? ఇప్పుడేమనుకుంటుందో? అయినా దీని దగ్గర మాత్రం తగ్గకూడదు అనుకొని దూరంగా ఉన్న అక్షరను పిలిచి, హే యూ, విక్రమ్ వర్క్కి డిస్టర్బ్ అవ్వకుండా నేను వేరే రూమ్కి వెళ్తున్నా. నువ్వు కూడా అనవసరంగా వచ్చి విక్రమ్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి స్టైల్గా నడుచుకుంటూ మరో రూమ్లోకి వెళ్ళిపోయింది లాస్య. అక్షర చిన్నగా నవ్వుకొని కిందకు వెళ్ళింది. ఆమె కోసమే వెయిట్ చేస్తున్న రేవతి అక్షర రాగానే తనకు వడ్డించింది. మీరు తిన్నారా రేవతి గారు అని అడిగింది అక్షర. లేదు మేడం, అందరూ తిన్న తర్వాతే తింటాను అని ముభావంగా చెప్పింది రేవతి. మరేం పర్వాలేదు, అందరూ అయిపోయారు కదా, మీరు కూడా కూర్చోండి, ఇద్దరం కలిసి తిందాం అని చెప్పింది అక్షర. కానీ అంతకుముందే లాస్య గుర్తు చేసిన హద్దులు ఇంకా గుర్తుగానే ఉన్న రేవతి కూర్చోవడానికి మొహమాట పడింది. దాంతో తానే రేవతి చేయి పట్టుకొని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి ప్లేట్ పెట్టి భోజనం వడ్డించింది అక్షర. ఇంకేం ఎదురు చెప్పలేక భోజనం చేసింది రేవతి. మరోవైపు చేతికి దెబ్బ తగిలిన నందినికి హాస్పిటల్కి వెళ్ళాలనిపించలేదు. అందుకే డైరెక్ట్గా క్యాబ్ను తన రూమ్ దగ్గరికి బుక్ చేసుకొని నేరుగా రూమ్కే వెళ్ళిపోయింది. అప్పుడే షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చిన నందిని ఫ్రెండ్ సవిత తనని చూస్తూనే, ఏంటి ఈరోజు డ్యూటీ అప్పుడే అయిపోయిందా అని నవ్వుతూ అడిగింది. ఆ మాటకు ఆన్సర్ చేయకుండా నందిని సైలెంట్గా ఉండడంతో ఆమె వైపు చూసిన సవిత నందిని చేతికి మురళి కట్టిన కర్చీఫ్ను చూసింది. దాంతో వెంటనే కంగారుగా వెళ్ళి, ఏమైంది నందు, ఆ చేతికి ఆ కట్టేంటి అని నందు చేతిని పట్టుకొని అడిగింది సవిత. నందిని ఏం మాట్లాడలేదు. అబ్బా, నువ్వొకదానివి, ఈ మోగ సినిమా నాకు రోజంతా చూపిస్తూనే ఉంటావు. మళ్ళీ ఆ ధీరజ్ దగ్గరికి వెళ్ళావా? ఇది అతని పనేనా అని అంటున్న సవిత మాటలకు అడ్డొస్తూ, ఏం లేదు సవి, నేనే కింద పడిపోయాను, చిన్న దెబ్బ తగిలింది అంతే అని చెప్పింది నందిని. సరే సరే, నువ్వు ఎప్పుడు ఉన్నదున్నట్లు చెప్పావు కనుక, అయినా ఇంకెన్ని రోజులు ఆ మొండిగట్టం వెనకే తిరుగుతూ ఉంటావు అని అడిగింది సవిత. నాకు ఓపికన్నన్ని రోజులు అని నిట్టూర్చింది నందిని. ఓ మై గాడ్, నిన్నెవరూ మార్చలేరే. సరే కానీ మార్నింగ్ నువ్వు బయటికి వెళ్ళాక నీకోసం ఆకాష్ వచ్చాడు అని చెప్పింది సవిత. అవునా, వాడొస్తే నాకు ఫోన్ చేసి వస్తాడే, అసలు ఎందుకు వచ్చినట్లు అని అనుకుంటూనే వెంటనే మొబైల్ తీసి ఆకాష్కి కాల్ చేసింది నందిని. అతను కాల్ లిఫ్ట్ చేయడంతో, హలో ఆకాష్, ఏంట్రా నా కోసం వచ్చావంట అని అడిగింది నందిని. యా వచ్చాను, కానీ నువ్వు లేవు కదా. ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఆ ధీరజ్ దగ్గరికి వెళ్ళావా అని సీరియస్గా అడిగాడు ఆకాష్. ఆ సంగతి తర్వాతలే కానీ నువ్వెందుకు వచ్చావు? నాతో ఏమైనా పనా అని అడిగింది నందిని. పనేం లేదు, బట్ తన గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అని చెప్పాడు ఆకాష్. ఆ మాట వినగానే హ్యాపీగా ఫీల్ అవుతూ, అవునా, ఏం తెలిసింది? తను ఎక్కడుందో తెలిసిందా అని ఆరాటంగా అడిగింది నందిని. ఎక్కడుందో తెలియలేదు, కానీ తన గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అది మనం కలిసినప్పుడు చెప్తాను. కానీ నువ్వేంటి ఇంకా మారవా? నైట్ అంతా వర్క్ చేసి డే అంతా అతని కోసం తిరిగితే నీ హెల్త్ ఏమైపోవాలి అని చనువుగా కోప్పడ్డాడు ఆకాష్. మరేం చేయమంటావు ఆకాష్, తనతో రిలేషన్లో ఉన్న ఈ 2 years నాకు లైఫ్ అంటే ఎంత అందంగా ఉంటుందో చూపించాడు. నేను లేకుండా జీవితమే లేదన్నాడు. అలాంటివాడు సడన్గా వింతగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు నా ముఖం వైపు కూడా చూడట్లేదు తెలుసా అని కళ్ళలో చేరిన కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది నందిని. ముందా ఏడు పాపు నందు, వాడికి ఇంకెవరో అమ్మాయి దొరుకుంటుంది, అందుకే నిన్ను వదిలించుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం వాడిని పట్టుకొని వేలాడుతున్నావు. ఇప్పటికైనా వాడి గురించి వదిలేయి అని చిరాగ్గా చెప్పాడు ఆకాష్. వాడిని వాడు వీడు అని నువ్వు అనకురా ప్లీజ్ అని అంది నందిని. అతను నీకు గొప్పేమో, నా ఫ్రెండ్ని ఇంత బాధపడుతున్నందుకు నాకు అస్సలు గొప్ప కాదు, ఓకేనా అని అన్నాడు ఆకాష్. సరే సరే, ఇంతకీ ఎక్కడున్నావు, తిన్నావా అని అడిగింది నందిని. తిన్నాను, ఆఫీస్లోనే ఉన్నాను, రూమ్కి వెళ్ళాక కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్. ఫోన్ పెట్టేసిన నందిని వైపు చూసి, చూడు నందు, మనల్ని వద్దనుకునే వాళ్ళ చుట్టూ మనం ఎంత వెంటపడినా
మనం చులకనవ్వడం తప్ప వాళ్ళకి మన వాల్యూ తెలీదు. సో నువ్వు ఆ ధీరజ్కి దూరంగా ఉంటేనే బెటర్ అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సవిత. దాంతో నందిని నీరసంగా బెడ్పై వాలుతూ, మీకెవరికి ధీరజ్ గురించి తెలీదు. అతనికి నేనంటే ప్రాణం. నన్ను వదిలి ఉండలేడు. అది తను చెప్పకపోయినా అతని కళ్ళలో నాకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ధీరజ్ ఇలా ప్రవర్తించడానికి కూడా బలమైన ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో నేను ఎలాగైనా తెలుసుకుంటాను. అప్పటిదాకా అతన్ని వదలను అని మనసులోనే అనుకుంది. ఆ ఆలోచనలతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మరోవైపు సవిత ఎర్లీ మార్నింగ్ తన షిఫ్ట్ ఉండడంతో వెళ్ళిపోయింది. కానీ గాయమైన చేతికి ముందు రోజు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడంతో నందిని చెయ్యి బాగా వాచి నొప్పి పెడుతూ ఉంది. దాంతో ఇక హాస్పిటల్కి వెళ్ళక తప్పేలా లేదని అనుకొని క్యాబ్ బుక్ చేసుకొని బయటికి వచ్చేసింది నందిని. 5 నిమిషాల్లోనే క్యాబ్ వచ్చి ఆమె ముందు ఆగింది. ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చున్న నందిని మొబైల్లో తాను ధీరజ్ కల్పించిన ఫొటోస్ను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు, కానీ సడన్గా ఈ లోకంలోకి వచ్చి బయటకు చూసింది. తాను బుక్ చేసుకున్న హాస్పిటల్ దారిలో కాకుండా క్యాబ్ వేరే వైపు వెళ్తుంది. దాంతో విస్తుపోయిన నందిని, డ్రైవర్ ఇటెక్కడికి వెళ్తున్నారు? నేను బుక్ చేసిన హాస్పిటల్ రూటు ఇటు కాదు, అటువైపు కదా అని అడిగింది. మేడం, ఆ రూట్లో వర్క్ జరుగుతుంది. మనం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే వేరే రూట్లో వెళ్తున్నాను అని చెప్పాడు డ్రైవర్. కానీ ఎందుకో నందినికి అతని మాట నమ్మాలనిపించకపోవడంతో వెంటనే ఆకాష్కి కాల్ చేయడం కోసం ఫోన్ ఓపెన్ చేసింది. ఇంతలో కార్ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. హలో డ్రైవర్, ఏంటా స్పీడు? కాస్త స్లోగా తీసుకెళ్ళు అని చెప్పిన నందిని ఆకాష్ నెంబర్కు డయల్ కొట్టబోయింది. ఇంతలో సడన్ బ్రేక్తో కార్ ఆగింది. దాంతో అక్షర ముందుకు తోలబోతూ తమాయించుకొని కోపంగా, ఏ డ్రైవర్, ఏంటా బ్రేక్స్ వేయటం అని అంటూ ఉండగానే సడన్గా ఒకేసారి 3 వ్యక్తులు 3 వైపుల నుంచి కారులోకి ఎక్కారు. దాంతో నందిని కంగారు పడుతూ, డ్రైవర్ ఏంటిది, ఇలా వేరే వాళ్ళని ఎక్కిస్తున్నావేంటి అని అడిగింది. డ్రైవర్ ఏం మాట్లాడలేదు. కార్ స్టార్ట్ చేసి అంతకంతకు స్పీడ్ పెంచుతున్నాడు. దాంతో భయపడిన నందిని, ఎవరు మీరు, కారాపండి అని గోల చేయడం మొదలుపెట్టింది. వెంటనే నందిని పక్కనే ఉన్న ఒక వ్యక్తి కర్చీఫ్ తీసి ఆమె ముఖానికి అదిమాడు. దాంతో క్షణాల్లో నందిని స్పృహ తప్పి పడిపోయింది. మరుక్షణమే ఆ కారు స్పీడ్ అందుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.